డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను జీవితంలో ఒకేసారి తప్పు చేశాను. ఆ ఒక్కసారికి కడుపు వచ్చింది. 3వ నెల నిండే వరకు కడుపు వచ్చినట్లుగా నేను కూడా గుర్తించలేదు. ఎందుకంటే తప్పు చేసింది ఒక్కసారే. అబార్షన్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళంటే సంతోషం ఉండవలసింది పోయి అనుక్షణం భయం వణికిస్తుంది. నాకు కడుపు వచ్చినట్లు అబార్షన్ చేయించుకున్నట్లు మా ఆయనకి తెలిసిపోతే శోభన రాత్రే కొంప కొల్లేరైపోతుంది అని చాలా భయంగా ఉంది. జరిగిన విషయం మా వారికి తెలియకుండా ఉండాలంటే ఎలా? ప్లీజ్ నన్ను మీరే రక్షించాలి, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏమీ అవసరం లేదండి. కడుపు వచ్చేది మాత్రాన, కడుపు తీయించేస్తున్న మాత్రాన ఏమీ తెలియదు. ఆవిడ ఒక పీడకలగా దాన్ని మర్చిపోవాలండి. జరిగిపోయిన దాన్ని మర్చిపోవడం అంతే. మామూలుగా అసలు ఆవిడకి అసలు ఆ విషయాన్ని గుర్తించుకోకూడదు. ఆ సంతోషంగా పెళ్లి చేసుకోనండి. వాళ్ళ ఆయన ఏమనుకోవడం, ఈడేదో దంకుగా ఉండి ఎక్కడ తెలుసు ఆవిడ అతని కళ్ళలోకి చూస్తూ నా గురించి తెలిసిపోతాం, నా గురించి ఉందేమో తెలుసుకుంటున్నాడు అని కళ్ళలో చూస్తే ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. అంతే. ఈడేది పెనుకోడు ఏదో అయింది అనుకుంటా, కథ ఉందనుకుంటాడు. ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఎట్టి పరిస్థితులు తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు, కొంప మునిగిపోయింది లేదు, ఏమీ చెప్పద్దు. అది ఆవిడలోనే ఉండిపోవాలి విషయాన్ని. అయిపోయింది. జరిగిపోయింది దాన్ని ఏం చేస్తారు? భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేసుకుంటారా? ఎందుకు నాశనం చేసుకోవాలి? అసలు ఏదో ఎమోషనల్గా జరిగింది, ఓకే, కడుపు వచ్చింది, ఓకే, అబార్షన్ చేసి ఓకే, ఇక దాంతో జీవితం నాశనం చేసుకుంటారా? జీవితం చాలా విలువైంది. ఆ చేసిన తప్పుల కంటే కొన్ని వేల లీటర్లు, లక్షల లీటర్లు జీవితం విలువైంది. అంచేత దాని జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. అయిపోయింది. జీవితాన్ని మాత్రం ఇక ముందు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసి హాయిగా ఉండండి. భర్తకేం తెలీదు, కొంపే కొల్లేరవ్వదు, అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. ఆలోచించద్దు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.